తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక పౌరునిగా తెలంగాణ ప్రజలకు ఇబ్బంది జరిగితే తెలంగాణ ప్రజల నా ప్రాణం అంటే నా ప్రాణం అని కూడా నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు తెలంగాణకు అన్యాయం జరిగితే ఢిల్లీ కోటలను పెద్దలతో కూడా నేను కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ యువకులము. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు గుంపు మేస్త్రిలాగా పరిపాలన చేయకు, ఒక ముఖ్యమంత్రిలాగా పరిపాలన చేయి, ఓ చీఫ్ మినిస్టరు బుద్ధి తెచ్చుకో, ఫస్ట్ మా విద్యార్థులను పట్టించుకొని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అండ్ ఇప్పటివరకు ఒక్కరైనా ఇప్పుడు బల్మూరి వెంకట్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, ఎవరైనా ఇన్ని రోజుల నుంచి ఒక గత వారం రోజుల నుంచి ఈ ఇష్యూస్ కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి, ఒక్కరైనా రెస్పాండ్ అయినారన్న? మరి అరే వాళ్ళు అసలు కనిపించి కూడా కనిపించలేరు. ఎక్కడ నిరుద్యోగులకు కనిపిస్తే రాళ్లతో కొడతారని చెప్పేసి బయట కూడా తిరగట్లేరు. ఒక్కసారి తిరగమని చెప్పి బయట నిరుద్యోగులు అంటే ఏందో విద్యార్థులు అంటే ఏందో చూపిస్తాం మేము, తిరగమని చెప్పు. ఇంతవరకు పత్తకలేరు వాళ్ళు. కనీసం ఒక్క దగ్గర కూడా ఎన్ని హామీలు ఇచ్చినావు బల్మూరి వెంకట్, నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు తీన్మార్ మల్లన్న? రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మేము చేపిస్తాన్నావు కదా, ఏమైంది? వాళ్ళు ఎక్కడ పోయినావు నువ్వు? బిడ్డ ఎక్కడ తిరుగు, నిన్ను టమాటాలతో గుడ్లతో కొట్టే రోజులు వస్తున్నాయి, ఆగు. చెప్పండి కిరణ్, నిన్న ఒక ప్రెస్ మీట్లో ఒక మీడియా ఛానల్తో బల్మూరి వెంకట్ నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని ఏవైతే పార్టీలు ఇప్పుడు ఉన్నాయో ప్రతిపక్షంలో వాళ్ళు రెచ్చగొట్టి కావాలని కాంగ్రెస్ని కూల్పేయాలని ఒక ఐడియాతోటి ఆ కక్షలు పెట్టుకొని ఇదంతా చేపిస్తుంది అని చెప్పేసి బల్మూరి వెంకట్ అనడం జరిగింది. దానికి మీరేమంటారు? నిజంగానే మిమ్మల్ని ఒక పార్టీ నడిపిస్తుందా వెంకట్ నుంచి? ఈ వెంకట్ బల్మూర్ అనేటోడు వీనికి అలవాటు ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళని ప్రభుత్వం పైకి ఉసగొల్పిండు. వాడు ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు వాన్లాగానే కూడా వేరే పార్టీలు కూడా అట్లనే నిరుద్యోగులను రెచ్చగొట్టి టీఎస్పీఎస్సీ ఆఫీస్ మీదకి ఉసగొలుపుతామని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది వాన్ బుద్ధి. ఇంకోటి ఏంటంటే వెంకట్ బల్మూర్ నీకు సిగ్గుండాలి. ఫస్ట్ ఇట నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే కానీ నీటి కోసం పోయి నువ్వు ఢిల్లీలో కొట్లాడుతున్నావు. నువ్వు ఫస్ట్ సిగ్గుండాలి. ఇంకా అసలు మీ నిరుద్యోగులు మెయిన్ డిమాండ్స్ ఏంటి? అసలు మెయిన్గా నిరుద్యోగుల డిమాండ్ ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ నుంచి ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వచ్చి నిరుద్యోగులతో ఫస్ట్ మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఫస్ట్ బట్టి విక్రమార్క గారు ఎలా అయితే చెప్పారో అసెంబ్లీలో అందరి సాక్షిగా గ్రూప్ 1:100 చేయమని చెప్పి చెప్పారు. గత ప్రభుత్వంలో 1:50 చేస్తే 1:100 కంపల్సరీ చేయాలన్నారు. ఆయన ఎలా అయితే అసెంబ్లీలో చెప్పారో అలాగే 1:100 చేయాలి. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా అది భర్తీలు పెంచాలని చెప్పి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంది, అసలు ఇదేదో డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని అంటున్నారు. అసలు డిఎస్సి ఎందుకు పోస్ట్పోన్ చేయాలి? డిఎస్సి పోస్ట్పోన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్స్ అన్నీ ఒక్కొక్కరు 2 ఎగ్జామ్లు 3 ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే 1 మంత్ 45 డేస్ గ్యాప్లో పెడతారు. సో వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి టైం ఇవ్వాలి కదా. కావాలని చెప్పి వాళ్ళు ఎగ్జామ్స్కి టైం ఇవ్వకుండా జల్దీ పెట్టేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ప్రిపేర్ కారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కదా. సో అట్లా అని చెప్పి వాళ్ళ ప్లాన్ అది. ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు కానీ నిరుద్యోగులు ఎంతమంది ముట్టడిచ్చినారు ఇప్పటివరకు? దాదాపు 10,000 మంది విద్యార్థుల వరకు టీఎస్పీఎస్సీ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు కూడా వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళని గోషామాల గ్రౌండ్కి తరలించడం జరిగింది. ఎంతోమందికి తలలు వలిగినాయి, ఎంతోమందికి కాళ్ళకు దెబ్బలు తాకినాయి. అయినా చూడకుండా ఆడపిల్లలు అని చెప్పి వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా వాళ్ళని కూడా గుంజుకొని తీసుకెళ్ళి వాళ్ళని వ్యాన్లో వేసి తీసుకెళ్ళి గోషామాల గ్రౌండ్లో వేసారు. ఇప్పుడు చాలామందికి అక్కడ దెబ్బలు తాకినాయి. ఇంకా వాళ్ళకి చికిత్స కూడా అందించడం లేదు వాళ్ళు. ఇంకొకటి ఇది చాలా వింతగా ఉంది చూస్తుంటే. సో మీరు కూడా చూసినారని చెప్పినారు. ఎవరైనా ఐస్ క్రీమ్స్ తినడానికి వచ్చినా కానీ నార్మల్గా ఎవరైనా రోడ్ నుంచి నడుచుకున్న 2-3 ఉన్నా కానీ వాళ్ళని గుంజుకొని పోతున్నారంట. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? ఇంతకుముందు మేము గోషామాల్ గ్రౌండ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక ఐస్ క్రీమ్ తినడానికి కాదు, అక్కడ ఒక పెద్ద మనిషి అంటే అతనికి ఒక 60 to 65 ఇయర్స్ ఉంటే అతను వాళ్ళ పాపని కలవడానికి వెళ్తుంటే అతను కూడా తీసుకొచ్చి గోషామాల్ గ్రౌండ్లో వేసారు. ఏందని అడిగితే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి వేసారు. అంటే చూడండి పోలీసు వాళ్ళు ఎట్లున్నారు, అసలు పోలీస్ వ్యవస్థ ఎట్లుంది ఒకసారి మీరు చూడండి. సో కంచెలను చూస్తుంటే ఏమనిపిస్తుంది అన్న? ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ప్రజాభవన్ దగ్గర ఉన్న కంచెలు మొత్తం తొలగించేసినాము, ఇది ప్రజాపాలన అది అని చెప్పేసి అనడం జరిగింది. ఇప్పుడు అవే కంచెలు ఇక్కడ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వంలో కూడా ప్రగతి భవన్ కాడ కంచెలు వేసింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీయో కాదు. అక్కడ కంచెలు వేసింది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న టైంలోనే కంచెలు వేసారు. ఇప్పుడు కూడా వాళ్ళు వేసారు. వాళ్ళకి కంచెలు అలవాటు ఎప్పటి నుంచో, కాబట్టి కంచెలు వేసుకొని బతుకుతారు వాళ్ళు అంతే. అంటే ప్రజాపాలన లాగా మీకు కనిపిస్తుందా మళ్ళీ? ఎందుకంటే మేము ప్రజల కోసమో వచ్చినాం, నిరుద్యోగుల కోసమో వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన బిహేవియర్ని చూస్తుంటే ఇప్పటివరకు అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి తెలిసింది. నిజంగా మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా మళ్ళీ గవర్నమెంట్ నుంచి?
అసలు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ వస్తే మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్లు ఎందుకు చేయాల్సి వస్తుండే, ఇవన్నీ టీఎస్పీఎస్సీ ఆఫీస్ ఎందుకు ముట్టడించాల్సి వస్తుండే. గవర్నమెంట్ తరఫు నుంచి మాకు అసలు ఒక జవాబు కాదు కదా, ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వచ్చి మాతో మాట్లాడిన మనిషి లేడు. కాబట్టి మేము గవర్నమెంట్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, రేవంత్ రెడ్డి నువ్వు ఢిల్లీలో ఉన్నావు కదా, నువ్వు ప్రతి ఒక్కటి చూస్తున్నావు అని మాకు తెలుసు. దీనిపైన నువ్వు రియాక్ట్ అయ్యి వీళ్ళ నిరుద్యోగులతో వచ్చి నువ్వు మాట్లాడలేవు అనుకో, గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు ఎవడైతే సీఎం పోస్ట్ ఇచ్చిండో ఏఐసీసీ ఆఫీస్ని ఢిల్లీలో ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.